ప్రకాశం జిల్లా టంగుటూరు మండల కేంద్రంలో ఉన్న భాష్యం స్కూల్ విద్యార్థులు 25, 26 ఆగస్టున రేణిగుంట, తిరుపతిలో జరిగిన 4వ అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలో తమ ప్రతిభ చాటారు. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల ప్రకాశం జోన్ జోడల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ కృష్ణ గణేష్ పాల్గొన్నారు. పిల్లలు చదువులతో సమానంగా ఆటల పట్ల కూడా శ్రద్ధ చూపాలని ఆయన అన్నారు. స్టేట్ లెవెల్లో క్వాలిఫై అయ్యి నేషనల్స్కు సెలెక్ట్ అయిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సత్కరించారు. రాబోయే రోజుల్లో విద్యార్థులు ఆటలతో పాటుగా మంచిగా చదివి ఉన్నత స్థాయికి చేరి దేశానికి, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. ఇక్కడ చదువుకి ఎంత వాల్యూ ఇస్తారో ప్రతి స్కూల్ వాళ్ళు కూడా తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే మా అబ్బాయి బాగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, బాగా చక్కగా మంచి సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిపోయినాక ఏం చేస్తారండి? ఆరోగ్యం లేకుండా, ఈ ఆరోగ్యం అనే మీ హ్యాపీనెస్ లేకుండా ఎంత పెద్ద జాబ్ చేసి ఏం ప్రయోజనం చెప్పండి? బాల్యం నుంచే మీరు ఆరోగ్యం లేకుండా కష్టపడి మంచి జాబ్ సంపాదించి అక్కడ కూడా అన్హ్యాపీగా ఉండి ఇవాళ రెండింటి బ్యాలెన్స్ చేయగలిగిన వాళ్ళు ఖచ్చితంగా పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్తున్నారు. మీరు ఏ స్కూల్ అయినా చూడండి, ఇప్పుడు IIITలోకి వెళ్ళండి. IIIT నూజిపేట, ఒంగోలు, శ్రీకాకుళం, అక్కడ చదివే ప్రతి పిల్లవాడిని మేము చెక్ చేస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఖచ్చితంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది. అందులో ముఖ్యంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ బాగా చదివి బాగా ఆడి ముందుకు వెళ్తున్నారు. ఎప్పుడూ చదివేవాళ్ళు కొన్నాళ్ళు పెద్ద బాగా చదవట్లేదు, దాంట్లో ఏమి డల్ అయిపోతున్నారు. మీరు రెండు ఆడి చూడండి, గేమ్స్ ఇటు గ్రేడ్ సైడు, స్పోర్ట్స్ సైడ్, చదువు సైడు బ్యాలెన్స్ చేయండి, మీరు ఖచ్చితంగా మంచి స్థానానికి వెళ్తారు, దాంట్లో తిరిగి ఉండదు. కాబట్టి ఇవాళ ఇక్కడ ఈ మెడల్స్ తీసుకురావడానికి కారణం స్కూల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో కోచ్ కూడా అంతే ముఖ్యం. సార్ కూడా నిజంగా ఒక డెడికేషన్ లేకపోతే రావు. మీరు